గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వెంకట్ సాయి యూట్యూబ్ ఛానల్. సో నేను ప్రీవియస్ వీడియోస్ నుంచి చెప్తూ వస్తున్నాను రూట్ వర్డ్స్ పైన. సో 2 వీడియోస్ అయిపోయాయి అండ్ నెక్స్ట్ ఈ వీడియో కూడా ఇంకో రూట్ వర్డ్ పార్ట్, PART. పార్ట్ కాదండి, ఆర్ అనేది పలకూడదు. నేను చెప్పాను కదా, ఓవెల్ తర్వాత ఆర్ వస్తే దాన్ని పలకూడదు అని చెప్పాను. సో ఆర్ సైలెంట్, పార్ట్ అనమాట. సో పార్ట్ అంటే యాక్చువల్గా మీనింగ్ ఏంది తెలుగులో? ఒక పార్ట్ అంటే ఒక భాగం అని. ఓకే, మొత్తంలో ఒక పార్ట్ అంటే ఒక భాగం. ఓకేనా, ఇట్స్ ఎ ఫ్రాక్షన్ అని కూడా అనొచ్చు. ఫ్రాక్షన్ లేదంటే తెలుగులో అంటే భాగం అని చెప్పి మనం మాట్లాడచ్చు. ఓకే, ఈ పార్ట్ అనే ఈ ఒక్క రూట్ వర్డ్ని బేస్ చేసుకొని చూడండి ఎన్ని వర్డ్స్ ఫామ్ అవుతాయో చూస్తాం. ఓకే, ఎన్ని వర్డ్స్ ఫామ్ అవుతాయో చూస్తాం. దీంతో చాలా వర్డ్స్ మనకు తెలిసినట్టు ఉంటాయి, మనకు తెలియని వర్డ్స్ ఉంటాయి. యాక్చువల్గా మనకు తెలియని వర్డ్స్ని మనకు తెలిసిన వర్డ్స్తో గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, ఎస్, అందుకనే ఇది చెప్పడం అనమాట. ఓకే, పార్ట్ అంటే ఏమని చెప్పాను? భాగం అంటే ఫ్రాక్షన్ అని చెప్పి, లేదు అంటే ఇట్స్ ఎ పీస్, అదొక పీస్ అని చెప్పైనా చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ ఒకసారి ఆ రూట్ వర్డ్ని బేస్ చేసుకొని కొన్ని వర్డ్స్ చేస్తాం. సో ఫస్ట్ అపార్ట్. సో పార్ట్ అంటే నేమని చెప్పానండి? భాగం. ఓకే, ఏదైనా వర్డ్లో ఏ కానీ యాన్ కానీ వస్తే నాట్ అని చెప్పాను. సో నాట్ పార్ట్ అనుకుంటారేమో. ఏ యాన్ నాటే ఇంకో మీనింగ్ కూడా ఉంది. ఏ అండ్ యాన్కి TO2 అని చెప్పాను. ఓకే, ఏ యాన్ నాట్, ఎస్ అది రైటే. ఇంకో మీనింగ్ కూడా ఉంది. ఆ సఫిక్స్కి ఆ ప్రిఫిక్స్కి నాట్ అనేది ఒక మీనింగ్ ఉంది. ఇంకో మీనింగ్ కూడా ఉందండి, TO2 అంటే పార్ట్ అంటేనేమన్నా ఒక భాగం. 2 అంటే అపార్ట్ అంటే అర్థం సంథింగ్ పుట్ ఇంటూ పార్ట్స్ అని. అంటే భాగాలుగా పార్ట్స్ అంటే సపరేట్ చేసి పెడుతూ ఉండడం. పార్ట్స్, సంథింగ్ పుట్ ఇంటూ పార్ట్స్ అని. సో పార్ట్స్గా పెడుతూ ఉంటే దాన్ని అపార్ట్ అంటారు. ఓకే, అపార్ట్ అంటే పుట్ ఇంటూ పార్ట్స్ అని, లేదంటే సపరేట్ పార్ట్స్ అని చెప్పి. ఓకే, సపరేట్ పార్ట్స్ అని. ఓకే, ఆ వర్డే చూడండి, అపార్ట్. లాస్ట్లో ఏమని రాశాను? MENT. ఏదైనా వర్డ్లో లాస్ట్లో MENT కానీ ION కానీ NESS కానీ ITY కానీ వస్తే అవన్నీ నౌన్స్ అని చెప్పాను. ఏదైనా వర్డ్లో లాస్ట్లో MENT కానీ ION కానీ NESS కానీ ITY కానీ వస్తే నౌన్స్ అని చెప్పాను. సో ఇవి నౌన్స్ అనమాట. ఇలా లాస్ట్లో వస్తే నౌన్స్. సో అపార్ట్మెంట్ అంటే చూసింటారు కదా, హౌస్ వేరు, అపార్ట్మెంట్స్ వేరు. అపార్ట్మెంట్స్ ఎందుకు అపార్ట్మెంట్ అని అంటారు అంటే, సో ఒక బిల్డింగ్ ఉంటుంది, సపోజ్ ఒక బిల్డింగ్ ఇలా ఉంటుంది. సో దీంతో హౌసెస్ ఇలా పార్ట్స్గా కట్ చేసి ఉంటారు. ఓకే, ఇదొక ఫ్లాట్ ఇలా పార్ట్స్గా సపరేట్గా పెట్టింటారు కాబట్టి దాన్ని అపార్ట్మెంట్ అంటారు. ఓకేనా? ఓకే, అపార్ట్ సంథింగ్ పుట్ ఇంటూ పార్ట్స్ అని. నెక్స్ట్ ION వస్తే నౌన్ అని చెప్పాను. పార్ట్ అంటే ఫ్రాక్షన్ అని చెప్పాను. బై అంటే 2 అని, అంటే 2 పార్ట్స్గా డివైడ్ చేస్తారు కాబట్టి దాన్ని బై పార్ట్ అంటారు. ఓకే, 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే దాన్ని బై పార్ట్ అంటారు. ఓకేనా? ఎస్. నెక్స్ట్ పార్ట్ అంటే నేను చెప్పాను ఫ్రాక్షన్ అని. డి అంటే యాక్చువల్గా డీకి 2 మీనింగ్స్ ఉండే, నేను ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను. డి అంటే ఓకే రివర్సల్ ఆఫ్ యాక్షన్ అని. నెక్స్ట్ ఇంకో డి అంటే అవే అని. ఏంది రివర్సల్ ఆఫ్ యాక్షన్ అంటే, సపోజ్ సెలెక్ట్ అని ఉందనుకోండి అంటే సెలెక్ట్ అయినాడు. ఓకే, సెలెక్ట్ అయినాడు. దీనికి ముందర డీసెలెక్ట్ అని చెప్పి రాశాను అనుకోండి, అంటే రివర్సల్ ఆఫ్ యాక్షన్ అంటే సెలెక్ట్ అవ్వలేదు అని. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే నాట్ అని చెప్పి కూడా అనొచ్చు, నాట్ అని చెప్పి అయినా అనొచ్చు. ఓకే, రివర్సల్, సెలెక్ట్ అయినాడు, దాన్ని రివర్స్ అనమాట. అంటే ఒకటి యాక్షన్కి రివర్స్ చెప్పాలంటే డి అనేదాన్ని యూజ్ చేస్తాం. అంటే అర్థం కాకపోతే రివర్సల్ ఆఫ్ యాక్షన్ అని అనొచ్చు, లేకపోతే నాట్ అని చెప్పైనా అనొచ్చు, లేదంటే బ్యాక్ అని చెప్పైనా అనొచ్చు. సెలెక్ట్ అయ్యాడు, మళ్ళీ దాన్ని బ్యాక్ సెలెక్ట్ అవ్వలేదు అని చెప్పి. ఒక యాక్షన్ సెలెక్ట్ అయినాడు, మళ్ళీ దాన్ని రివర్సల్ అంటే సెలెక్ట్ అవ్వలేదు అని చెప్పి. ఓకేనా? సెలెక్ట్ అయ్యాడు, మళ్ళీ దాన్ని అంటే సెలెక్ట్ అవ్వలేదు అంటే నాట్ సెలెక్ట్ అంటే డీసెలెక్ట్. సో డి అంటే 2 మీనింగ్స్ వస్తాయి. ఒకటి నాట్ అని, ఇంకా క్లియర్గా చెప్పాలంటే రివర్సల్ ఆఫ్ యాక్షన్ అని, ఇంకా చెప్పాలంటే బ్యాక్ అని. ఓకే, మీకు ఏ పదం ఈజీగా అనిపిస్తే దాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకో మీనింగ్ వచ్చి అవే అని. ఓకే, ఎస్, ఇక్కడ అవే అనే దాన్ని తీసుకోవాలండి. అవే, డిపార్ట్. ఓకే,
అంటే ఒక భాగం, ఒక ప్లేస్, ఒక పీస్ అని చెప్పి. డి పార్ట్ అంటే అవే ఫ్రమ్ ద పార్ట్, అంటే ఆ పార్ట్ ఉంటుంది, ఆ పార్ట్కి అవే అని. అంటే డిపార్ట్ అవే ఫ్రమ్ ద పార్ట్ అంటే మీనింగ్ వచ్చి యాక్చువల్గా ట్రైన్స్ అరైవల్ అండ్ డిపార్చర్ అంటారు. డిపార్చర్ అంటే అక్కడ వదిలేసి వెళ్ళిపోవడం, అంటే అక్కడ వదిలేసి వెళ్ళిపోవడం అని. అంటే అక్కడ వదిలేసి వెళ్ళిపోవడం అంటే ఆ ప్లేస్ అంటే ఆ పార్ట్ దగ్గర వదిలేసి వెళ్ళిపోతారు కాబట్టి డి పార్ట్ అంటే నీ పార్ట్ అంటే ఆ ప్లేస్ అనేది ఒక పార్ట్ అనుకోండి. ఎస్, నేను అక్కడ వదిలేసి డి పార్ట్ అవే వదిలేసి వెళ్ళిపోతారు. సో డి పార్ట్ అంటే అదే అనమాట, అవే ఫ్రమ్ ద పార్ట్, అవే ఫ్రమ్ ద ప్లేస్ ఎలా అయినా అనుకోవచ్చు. ఓకేనా, అంటే ఆ పార్ట్కి అంటే ఆ భాగానికి దూరంగా ఉంటారు కాబట్టి దాన్ని డి పార్ట్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ డిపార్ట్మెంట్. సో ఎంఈఎన్టీ కానీ ఐఓఎన్ కానీ ఐటీవై కానీ 1 minute అండి, ఐఓఎన్ కానీ వస్తే ఏమని చెప్పాను, ఇట్స్ ఏ నౌన్స్ అని చెప్పాను. సో ఇది నౌన్. సో డిపార్ట్ అంటే డి అంటే అవే అని చెప్పాను. ఆ పార్ట్ అవే ఫ్రమ్ ద పార్ట్. ఇక్కడ ఏంది డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఓకే, ఇలా పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, లేకపోతే హాస్పిటల్ సంబంధించి వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఇలా సపరేట్ ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఓకే, వెల్ఫేర్ డిపార్ట్మెంట్, సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. సో అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క భాగం. ఓకే, రెవెన్యూకి సంబంధించింది ఒక పార్ట్ చూసుకుంటుంది, ఎడ్యుకేషన్కి సంబంధించింది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది, వెల్ఫేర్కి సంబంధించింది వెల్ఫేర్ది చూసుకుంటుంది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పార్ట్. మళ్ళీ అవే అని రాసాం. అవే అంటే ఎడ్యుకేషన్ సంబంధించిన వాడు రెవెన్యూకు రాడు, రెవెన్యూ ఎడ్యుకేషన్ సపరేట్. ఎడ్యుకేషన్ సంబంధించిన వాడు ఎడ్యుకేషన్కి వెళ్తాడు, రెవెన్యూకి సంబంధించిన వాడు రెవెన్యూకే వెళ్తాడు, ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అందరూ కలిసి పనిచేస్తున్నారా? లేదు, ఎవరికి వాళ్ళు సపరేట్, అవే ఫ్రమ్ ద పార్ట్. ఓకేనా, అర్థమైందా? అందుకనే దాన్ని డిపార్ట్మెంట్ అంటారు. ఓకేనా, డిపార్ట్మెంట్ అంటారు. అవే ఫ్రమ్ ద పార్ట్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క భాగం, సపరేట్ అనమాట డిపార్ట్మెంట్. ఓకేనా, ఎవరికి సంబంధాలు ఉండవు, దాన్ని డిపార్ట్మెంట్ అంటారు. ఓకే, యాక్చువల్గా మీరు బాగా గమనిస్తే ఎందుకు ఇది చెప్పడం, నాకు అపార్ట్మెంట్ అంటే ఎందుకు తెలుసు, ఓకే, బై పార్ట్ అంటే కూడా ఎందుకు తెలుసు, డి పార్ట్ అంటే నాకు ఎందుకు తెలుసు, డిపార్ట్మెంట్ అన్నా కూడా ఎందుకు తెలుసు అని చెప్పి నేను ఫస్ట్లోనే చెప్పాను. మనకు తెలిసిన వర్డ్స్తో తెలియని వర్డ్స్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి అని చెప్పి. ఓకేనా, ఎస్. ఇప్పుడు నేను రాసే ఒక 4-5 వర్డ్స్, ఒక 4 వర్డ్స్ ఉంటాయి దీంతో. ఈ 4 వర్డ్స్ కొంచెం కొత్తగా కనపడతాయి. ఓకే, దానికోసం అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏముంది, డిస్పార్ట్. పార్ట్ అంటే భాగం అని తెలుసు. డిస్ అంటే యాక్చువల్గా మీనింగ్ డి అన్న డిస్ అన్న రెండు ఒకటే అండి. డి అన్న డిస్ అన్న రెండు ఒకటే. అవే అని ఓకేనా. ఓకే, పార్ట్ అంటే భాగం. ఓకే, డిస్పార్ట్ అంటే అవే ఫ్రమ్ ద పార్ట్ అంటే ఆ భాగానికి దూరంగా, అంటే అర్థం సపరేట్ అవ్వడం. ఓకే, సపరేట్. ఓకే, అపార్ట్ అన్నా కూడా అపార్ట్ అన్నా డిస్పార్ట్ అన్నా రెండు మీనింగ్ వస్తుందండి, రెండు సేమ్ మీనింగ్. అపార్ట్ ఓకే, సపరేట్ పార్ట్స్, ఇది కూడా సపరేట్ అనమాట. ఎస్, ఆ భాగానికి దూరంగా అలా సపరేట్ అవ్వడం. డిస్పార్ట్ అన్నా కూడా అదే మీనింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఎక్స్పార్ట్ అనేది ఉంది చూడండి. ఎస్, ఈ మీనింగ్ తెలియదు కదా మనకు, ఈ వర్డ్ తెలియదు కదా మనకు. ఎస్, పార్ట్ అంటే భాగం అని. ఎక్స్ అంటే ఎక్స్ప్రెస్లో ఎక్స్ అంటే ఏమని చెప్పాను, అవుట్ అని. ఎస్, అవుట్. ఎక్స్ అంటే అవుట్, అంటే ఆ భాగాన్ని అవుట్ అంటే యాక్చువల్గా ఇది ఎక్కడ వాడతారంటే అండి, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్స్లో, అంటే న్యాయానికి సంబంధించి, ఓకే, జస్టిస్కి సంబంధించిన విషయాలలో. ఓకే, ఒకరికి న్యాయం చేయాలి అంటే ఖచ్చితంగా ఇద్దరు ఉంటారు, వీడు చెప్పింది వినాలా, విని ఎవరిది తప్పు ఎవరిది రైట్ అప్పుడు డెసిషన్ తీసుకోవాలి. అలా కాకుండా కొంచెమంది వీడు మావాడే అని చెప్పి వీడిది వినకుండా పక్షపాత ధోరణిలో, ఓకేనా, తెలుగులో చెప్పాలంటే పక్షపాత ధోరణిలో ఓకే ప్రవర్తిస్తూ ఉంటారు అనమాట. ఓకే, వీడు ప్రీజుడైజ్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. యాక్చువల్గా ఇంగ్లీష్లో ప్రీజుడైజ్ అంటే అర్థం వీడు మావాడే కాబట్టి వీళ్ళకి మాత్రమే చేస్తాం అని అలా చేస్తూ ఉంటే దాన్ని ప్రీజుడైజ్ అని అంటాం. ఎస్, ఇక్కడ ఎక్స్పార్ట్ అంటే వాడు ఒక పార్ట్ వీడు ఒక పార్ట్ అనుకోండి, ఇద్దరిది వినాలి. అలా వినకుండా ఒక పార్టే విని అవుట్ అంటే డెసిషన్ ఇచ్చేస్తారు. అక్కడ అవుట్ అంటే ఎక్స్పార్ట్ అంటే డెసిషన్ ఇద్దరిది విన్నాకనే అవుట్పుట్ అంటే డెసిషన్ ఇవ్వాలి. అలా ఇవ్వకుండా ఒక పార్ట్ విని డెసిషన్ ఇచ్చేస్తారు. ఎక్స్పార్ట్ అంటే ప్రీజుడైజ్ అని, అంటే తెలుగులో చెప్పాలి అంటే పక్షపాత ధోరణిలో అని. అంటే అరే జడ్జి ఇలా చెప్తా ఉంటారు, రే పోలీస్ రా, ఆ పార్టీకి సంబంధించిన వాడు, సో ఆ పార్టీ వాళ్ళనే కాపాడుతూ ఉంటాడు. లేదు అంటే రే వీడు 1 minute అండి, లేదు అంటే సంథింగ్
కొంచెం మంది గ్రూప్స్ ఫామ్ అవుతారు, పాలిటిక్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటారు, అరే వీళ్ళు మా క్యాస్ట్కి సంబంధించిన వాడరా అని చెప్పి వాళ్ళకే చేస్తూ ఉంటారు, అలాంటివన్నీ. ఓకేనా, అలా ఇద్దరిది వినకుండా డెసిషన్ ఒకళ్ళదే విని ఇచ్చేస్తే దాన్ని ఎక్స్ పార్ట్ అంటామండి. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్ట్ అంటే ఏంది? పార్ట్ అంటే భాగం అనే. ఎస్. ఇమ్ అంటే ఆన్ అండి. ఇమ్ అంటే ఆన్ అని. ఇమ్ అంటే ఆన్ అని. ఎక్స్పార్ట్ అంటే చెప్పేసాను కదా, ప్రీజుడైజ్ అని. ప్రీజుడైజ్ అని అంటే తెలుగులో చెప్పాలి అంటే పక్షవాత ధోరణిలో అని చెప్పి, అంటే అభిప్రాయం చెప్పేశాడు అంటే నీకు నచ్చిన వాళ్ళకే డెసిషన్ ఇచ్చేస్తావు అనమాట. వాళ్ళదే రైట్, వాళ్ళదే రాంగ్ ఉన్న రైట్ అని చెప్పేస్తారు ఎక్స్పార్ట్ అంటే. నెక్స్ట్ ఇంపార్ట్ అంటే పార్ట్ అంటే భాగం అని, ఆన్. పార్ట్ అంటే భాగం, ఆ భాగం ఆన్ అంటే నీ మీద ఇంప్రెషన్ చెప్పాను కదా, ఇంప్రెస్ అవుతాం. ఓకే, ఇమ్ అంటే ఆన్ అని చెప్పాను. ఎస్, ఇక్కడ కూడా ఇమ్ అంటే ఆన్ అనే. ఆ భాగం నీ మీద అంటే ఏంది? ఆ పార్ట్ నా మీద అంటే ఎస్ నా మీద అంటే ఇక్కడ మీనింగ్ ఇంపార్ట్ అంటే నా మీదనే ఏంటి నా మీద అంటే టు గివ్ ఇస్తుంది. ఏంటంటే నాలెడ్జ్ని కానీ ఒక ఫీలింగ్ని కానీ ఇస్తే. ఇంపార్ట్ అంటే టు గివ్ నాలెడ్జ్ ఆర్ ఫీలింగ్, ఏదో ఒకటి నాకు ఇవ్వడం అనమాట. ఆ ఇంపార్ట్ ఆ భాగం నా మీద. సో నా మీద దాని మీద అంటే ఒక ఫీలింగ్ కానీ కలగచ్చు, లేకపోతే ఒక నాలెడ్జ్, ఏదో ఒకటి నాలెడ్జ్ అయినా అయిండొచ్చు. ఎలా అంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్, కరణ్స్ హోమ్ ఫుడ్ బిర్యానీ, కరణ్స్ హోమ్ ఫుడ్ బిర్యానీ ఇంపార్ట్స్ టేస్ట్, ఇంపార్ట్స్ గుడ్ టేస్ట్ అని చెప్పి రాస్తాను అనుకోండి. సో కరణ్స్ హోమ్ ఫుడ్ బిర్యానీ వచ్చి ఇంపార్ట్స్ అంటే ఇప్పుడే చెప్పాను, పార్ట్ అంటే భాగం, ఇమ్ అంటే నా మీద గుడ్ టేస్ట్. ఏంటి నా మీద గుడ్ టేస్ట్? ఇంపార్ట్ అంటే ఎస్ ఆ ఫీలింగ్ని కలిగించింది. ఏది కలిగించింది? ఆ బిర్యానీ అనేది ఒక గుడ్ టేస్ట్ అనే ఒక మంచి ఫీలింగ్ని కలిగించింది. ఎస్ ఇంపార్ట్ అంటే టు గివ్ ఏ పర్టికులర్ ఫీలింగ్, ఒక నాలెడ్జ్ అని చెప్పి. ఓకేనా. ఎస్ అదండి ఇంపార్ట్ అంటే. ఎక్స్పార్ట్ అంటే డెసిషన్ ఇచ్చేసాడు, ఏకగ్రీవంగా ఇచ్చేస్తాడు. ఏకగ్రీవం కాదండి, సారీ, ఎస్ ఏకగ్రీవంగా అనకూడదు. ఇద్దరిది మాట విని ఆ తర్వాత డెసిషన్ చెప్పాలి, కానీ అలా చెప్పకుండా ఒకళ్ళ వైపే డెసిషన్ చెప్పేస్తే దాన్ని ఎక్స్పర్ట్ అంటాం అనమాట. ఓకే, ప్రీజుడైజ్ అని కూడా ఇంగ్లీష్లో అంటాం. ఓకే, నెక్స్ట్ పార్టిబుల్. పార్ట్ అంటే భాగం అని చెప్పా. ఐబిఎల్ఈ అంటే ఇది చాలాసార్లు వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. క్యాపబుల్. ఓకేనా. ఐబిఎల్ఈ అంటే క్యాపబుల్. క్యాపబుల్ అంటే అబిలిటీ అని, ఆ శక్తి ఉంది అని. ఓకే, ఇక్కడ ఏం శక్తి? ఆ శక్తి ఉంది. పార్ట్ అంటే దాన్ని డివైడ్ చేసేంత. ఓకే, ఐబిఎల్ఈ అంటే క్యాపబుల్ అని చెప్పాను, ఐబిఎల్ఈ అంటే క్యాపబుల్ అని చెప్పాను. ఎస్ క్యాపబిలిటీ ఉంది అంటే ఆ శక్తి ఉంది. దేనికి ఏంటి ఆ శక్తి? ఆ పార్ట్ అంటే పార్ట్స్ చేసేంత శక్తి ఉంది. ఏంటి దీని మీనింగ్? పార్టిబుల్ అంటే ఎస్ పార్ట్స్ చేసేంత క్యాపబిలిటీ ఉంది, ఆ శక్తి ఉంది. దేన్ని డివైడ్ చేసేంత అంటే ఆస్తులనండి, అసెట్స్ని. ఓకేనా. అసెట్స్ అంటే ప్రాపర్టీస్ని. ఓకేనా. ప్రాపర్టీస్ని డివైడ్ చేసేంత శక్తి ఉంది. అంటే ఒక అన్నదమ్ముళ్ళు లేకపోతే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వీళ్ళందరూ డివైడ్ అవుతున్నారు అనుకోండి, మా ఆస్తుని డివైడ్ చేయండి అంటారు. అలా ఆస్తుని డివైడ్ చేయండి, అలా డివైడ్ చేయడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే పార్టిబుల్ అంటారండి. పార్ట్స్గా డివైడ్ చేస్తారు. అంటే డివైడ్ చేయడం అంటే డివైడ్ చేసే శక్తి ఉంది, క్యాపబుల్ అనమాట. ఓకేనా. పార్టిబుల్ అలా ఒక ఆస్తిని ఆ ఫ్యామిలీ పర్సన్స్ మధ్యన డివైడ్ చేస్తే దాన్ని ఏమంటారంటే పార్టిబుల్ అనమాట. ఓకేనా. ఎక్స్పార్ట్, ఇంపార్ట్, పార్టిబుల్ ఈ వర్డ్స్ మనకు తెలిసిన పార్ట్ అనే వర్డ్ని తీసుకొని ఇలా గుర్తుపెట్టుకుంటాను. పార్ట్ అంటే ఒక భాగం అని చెప్పి. ఎస్ ఒక భాగమే ఇన్ని చెప్పేస్తావు కాబట్టి దాన్ని ఎక్స్పర్ట్ అంటాం. అదే భాగం నీ మీదనే ఉంటే ఒక ఫీలింగ్ని కలిగిస్తుంది, ఒక నాలెడ్జ్ని ఇస్తుంది కాబట్టి దాన్ని ఇంపార్ట్ అంటాం. ఎస్ ఆ భాగాన్ని డివైడ్ చేస్తావు కాబట్టి, అంటే ఆ కెపబిలిటీ ఉంది కాబట్టి, ఆ శక్తి ఉంది కాబట్టి దాన్ని పార్టిబుల్ అని అంటాం. ఓకేనా. ఎస్ 1 minute అండి. పార్టిబుల్ అంటే ఏందో చెప్పాను కదా. నెక్స్ట్
నెక్స్ట్ యాక్చువల్గా ఇక్కడ రాస్తాను, ఇక్కడ చెప్పిన వర్డ్ పార్టిబుల్ అని. నెక్స్ట్ ఇంకొకటి ఉంది చూడండి, కంపార్ట్మెంట్. ఏదైనా వర్డ్లో లాస్ట్లో ఎంఈ అంటే వస్తే నౌన్ అని చెప్పాను, పార్ట్ అంటే ఒక భాగం అని చెప్పాను, కమ్ ఇది కూడా చెప్పాను. ఓకే, ఏం కాదు మర్చిపోయింటే టుగెదర్ అని. టుగెదర్ అని అంటే పార్ట్స్ అన్నీ డివైడ్ చేసి సపరేట్ చేసేస్తే దాన్ని డిస్పార్ట్ అంటాం. ఓకేనా, డిపార్చర్, అపార్ట్ అని కూడా అంటారు. పార్ట్స్ అన్నిటిని సపరేట్గా చేసేస్తే దాన్ని అపార్ట్ అని అంటాం, డిస్పార్ట్ అని అంటాం. ఓకే, ఇక్కడ పార్ట్స్ అన్నీ చేసి ఆ పార్ట్స్ అన్నింటి ఒకే చోట పెడితే దాన్ని కంపార్ట్మెంట్ అని అంటారు. ఓకేనా, కంపార్ట్మెంట్. ఓకే, ఇప్పుడు కంపార్ట్మెంట్ అంటారు. ఈ కంపార్ట్మెంట్ అనేది ఎక్కువగా ట్రైన్స్లో వినింటారు. ఫస్ట్ కంపార్ట్మెంట్, సెకండ్ కంపార్ట్మెంట్ అని చెప్పి. ఎస్, అవన్నీ డివైడ్ చేస్తారు. ఫస్ట్ కంపార్ట్మెంట్, సెకండ్ కంపార్ట్మెంట్ అని డివైడ్ చేసి సపరేట్ చేయరండి, అవన్నీ కలిపే ఉంచుతారు. అవన్నీ కలిపే ఉంచుతారు కాబట్టి దాన్ని కంపార్ట్మెంట్ అంటాం. ఓకేనా, డివైడ్ చేసి సపరేట్ చేసేస్తే దాన్ని అపార్ట్ అంటాం, డిస్పార్ట్ అంటాం. అలా డివైడ్ చేసి ఒకే చోట ఉంచితే దాన్ని కంపార్ట్మెంట్ అంటాం. ఓకేనా, కమ్ అంటే టుగెదర్ అని, కమ్ అంటే టుగెదర్ అని. ఓకే, నెక్స్ట్ చూడండి, పార్షియల్ అండి. ఇది యాక్చువల్గా ఇది పార్షియల్. పార్షియల్ అండి. ఓకే, పార్షియల్. ఓకే, ఐఏఎల్ అంటే యాక్చువల్గా మీనింగ్, ఐఏఎల్ అంటే అర్థం రిలేటింగ్. రే నీకు ఏదైనా పార్షియల్గా తెలుసురా అంటారు. పార్షియల్గా తెలుసు అంటే సొగమే తెలుసు అని. సొగమే ఏం తెలుసు దాని గురించి, ఏదైనా సరే ఒక సబ్జెక్ట్. రే సైన్స్ నాకు పార్షియల్గా తెలుసు అంటే దేని గురించి సొగం తెలుసు? సైన్స్ గురించి. అరే నీకు పాలిటిక్స్ గురించి పార్షియల్గానే తెలుసు అని అంటారు. దేని గురించి సొగం తెలుసు? పార్షియల్గా పాలిటిక్స్. ఎస్, ఇక్కడ చూడండి, పార్షియల్ అంటే సొగమనే. ఆ సొగం అనేది ఎక్కడగా వాడతారు? ఆ పార్షియల్ అనేది ఎక్కడ వాడతారు అంటే ఒక విషయం గురించి చెప్పేటప్పుడు ఆ విషయంలో నీకు సొగమే తెలుసు. ఏ విషయంలో? ఆ విషయంలో నీకు సొగమే తెలుసు అంటే రిలేషన్ చెప్తారు, అంటే రిలేటింగ్ చెప్తారనమాట. దేంతో అంటే దాంతో, దాన్ని రిలేటింగ్. ఎస్, రిలేటింగ్ టు ద పార్ట్. ఆ పార్ట్కి సంబంధించిన దాంతో నీకు సొగమే తెలుసు అని చెప్పాల్సి వస్తే పార్షియల్ అనే దాన్ని యూస్ చేస్తారండి. ఆ పార్ట్కి సంబంధించిన దాంతో, అంటే ఆ పార్ట్ అంటే ఇన్ ద సెన్స్ అది ఫిజిక్స్ అవ్వచ్చు, సైన్స్ అవ్వచ్చు, పాలిటిక్స్ అవ్వచ్చు, మూవీస్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, ఏదైనా సరే దానికి సంబంధించి అంటే రిలేటింగ్, దానికి సంబంధించిన దాంతో నీకు సొగమే తెలుసు అని చెప్పాల్సి వచ్చినప్పుడు పార్షియల్ అంటే ఇన్కంప్లీట్ అని కూడా వస్తుందండి. ఓకే, ఐఏఎల్ అంటే రిలేటింగ్ టు ద పార్ట్ అని. ఓకే, పార్ట్ అంటే తెలుసు, టేక్ ఇక్కడ 2 వర్డ్స్గా డివైడ్ చేసుకోండి. టేక్, పార్టేక్ అంటే టేక్ తీసుకోవడం, పార్ట్ ఆ పార్ట్ని తీసుకోవడం. ఓకేనా, అంటే దానిలో భాగం అవుతే. పార్టేక్ అంటే టు టేక్ పార్ట్, రివర్స్లో చూడండి. పార్టేక్ కదా రూట్ వర్డ్ పరంగా, టేక్ పార్ట్ అంటే దానిలో భాగం అవుతే పార్టేక్ అంటాం. అంటే దానిలో భాగం అవ్వడం అంటే పార్టేక్ అంటే దానిలో భాగం అవ్వడం అంటే యాక్చువల్గా మీనింగ్ పార్టేక్. ఎస్, నేను దానిలో భాగం అవుతాను. ఇప్పుడు ఎలా చెప్పచ్చు అంటే, ఇప్పుడు COVID-19 ఎక్కువగా ఉంది, సో అందరూ మాస్కులు యూస్ చేయండి. ఓకే, దాన్ని దరి చేరనివ్వకండి అని చెప్తారు. మాస్కులు యూస్ చేయండి, శానిటైజర్స్ యూస్ చేయండి అని చెప్పి COVID-19ని నిర్మించడంలో అందరూ భాగం అవ్వండి అని అంటారు. ఎస్, అప్పుడు ఎస్ ఐ ఆల్సో పార్టేక్ ఇన్ దట్ అంటారు. అంటే పార్టేక్ ఇన్ దట్ అంటే దానిలో నేను భాగం అవుతాను. ఓకే, ఎస్, పార్టేక్ అంటే అదండి, భాగం అవ్వడం, దానిలో భాగం అవ్వడం. ఓకే, ఎస్, పార్టేక్ అన్నా పార్టిసిపేట్ అన్నా రెండు మీనింగ్ ఒకటే అండి. పార్టేక్ అన్నా పార్టిసిపేట్ అన్నా రెండు మీనింగ్ ఒకటే. ఓకే, పార్టేక్ అన్నా పార్టిసిపేట్ అన్నా రెండు మీనింగ్ ఒకటే. సో యాక్చువల్గా ఏటీఈ ఏదైనా వర్డ్లో లాస్ట్లో ఏటీఈ అనేది వస్తే వర్బ్ అండి. పార్ట్ అంటే తెలుసు, సిప్ అంటే టేక్ అండి. సిప్ అంటే అర్థం టేక్ అండి. ఏటీ అనేది ఏదైనా వర్డ్లో లాస్ట్లో ఎయిట్ అంటే వర్బ్ అనమాట. సో ఏదైనా వర్డ్లో లాస్ట్లో ఏటీ అనేది వస్తే వర్బ్, పార్ట్ అంటే భాగం, సిప్ అంటే టేక్, టు టేక్ పార్ట్ అని. సో రెండు మీనింగ్ ఒకటే. పార్టేక్ అన్నా పార్టిసిపేట్ అన్నా రెండు మీనింగ్ ఒకటే. సిప్ అంటే టేక్. ఓకేనా, నెక్స్ట్ పార్టికల్ ఏదైనా వర్డ్లో ఐసిఎల్ఈ అనేది వస్తే స్మాల్ అండి. స్మాల్ ఐసిఎల్ఈ అనే సఫిక్స్ వస్తే దాని మీనింగ్, ఆ రూట్ వర్డ్ మీనింగ్ స్మాల్ అండి. ఓకే, స్మాల్ పార్ట్స్ ఏవైనా సరే చిన్న పార్ట్స్గా కట్ చేస్తే, చిన్న పార్ట్స్గా ఉంటే కట్ చేస్తే కదా, చిన్న పార్ట్స్గా ఉంటే దాన్ని పార్టికల్ అని అంటారండి. పార్టికల్. ఓకే, స్మాల్ పార్ట్స్.
ఇక్కడ రీపార్టీ, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా ఆ రూట్ వర్డ్ని బేస్ చేసుకున్నట్టే ఉంటుంది కానీ బట్ దీని మీనింగ్ వేరనమాట. రీపార్టీలో పార్ట్ అంటే భాగం అని, అంటే ఒక పీస్ అని ఒక పీస్ అని వస్తుంది, ఫ్రాక్షన్ అని వస్తుంది అని చెప్పాను. రీ అంటే మళ్ళీ బ్యాక్ అండి, మళ్ళీ బ్యాక్ అంటే రివర్సల్ ఆఫ్ యాక్షన్. ఓకే, ఎలా రిటర్న్, ఓకే టర్న్ తిరిగారు, రిటర్న్ అంటే అర్థమైంది మళ్ళీ రావడం, మళ్ళీ అంటే బ్యాక్ అని. ఓకే, రీ అంటే బ్యాక్ అని, అంటే ఒక భాగాల్ని మళ్ళీ పార్ట్స్గా చేస్తే, అంటే ఇక్కడ మీనింగ్ వచ్చి యాక్చువల్గా రూట్ వర్డ్ ప్రకారమే తీసుకుంటే పార్ట్సే అంటే భాగాలే అంటే పీసెసే, రీ అంటే మళ్ళీ ఆ భాగాల్ని అని వస్తుంది. యాక్చువల్గా దీని మీనింగ్ రీపార్ట్ అంటే యాక్చువల్గా మీనింగ్ కన్వర్జేషన్లో యూజ్ చేస్తారు, అంటే మనం మాట్లాడుతూ ఉంటాం కదా, ఆ కన్వర్జేషన్లో యూజ్ చేస్తారు. రీపార్ట్ అంటే విట్టి అండ్ క్విక్ రిప్లై అని, చాలా విట్టి అండ్ క్విక్ రిప్లై అంటే చాలా తెలివిగా లేకపోతే చాలా హాస్యంతో రిప్లేస్ని ఇస్తూ ఉంటారు కాబట్టి, అంటే హాస్యంతో రిప్లేస్ ఇస్తూ ఉంటే, అంటే కామెడీగా, అంటే మూవీస్ అనే కాదు, మూవీస్లో కమెడియన్స్ కానీ ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ మూవీస్ అనే కాదు కానీ టీవీస్లో యాంకర్స్ ఉంటారు కదా, యాంకర్స్ మాట్లాడేటప్పుడు మధ్య మధ్యలో కొన్ని జోక్స్ వేస్తూ ఉంటారు. అలా మధ్యలో అంటే సగంలో అలా జోక్స్ వేస్తూ ఉంటే దాన్ని రీపార్ట్ అంటామండి. సో రీపార్ట్ అంటే అర్థం క్విక్ అండ్ విట్టి రిప్లేస్ అండి. అంటే క్విక్ అండ్ విట్టి రిప్లేస్ అంటే హాస్యంతో కూడిన మాటలు అని చెప్పి. సో ఆ రూట్ వర్డ్ని బేస్ చేసుకున్నట్టే ఉంటుంది, బట్ ఇది కాన్వర్జేషన్లో మారిపోతుంది అనమాట. సో మధ్యలో అంటే సగంలో కాబట్టి పార్ట్ మళ్ళీ జోక్స్ వేస్తూనే ఉంటారు కాబట్టి దాన్ని రీపార్ట్ అంటారండి. ఓకేనా? ఎస్, పార్ట్ అంటే పీస్ అని, ఫ్రాక్షన్ అని, అలా పార్ట్స్ని కట్ చేసేస్తూ ఉంటే సపరేట్ చేస్తూ ఉంటే అపార్ట్ అంటాం, డిస్పార్ట్ అంటాం. ఆ పార్ట్స్ అన్నిటిని కట్ చేసి ఒక చోట పెడితే దాన్ని కంపార్ట్మెంట్ అని అంటాం. నెక్స్ట్ బై అంటే 2, అలా 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే దాన్ని బై పార్ట్ అని అంటాం. ఆ పార్ట్స్ని ఒక చోట వదిలేసి వెళ్ళిపోతే దాన్ని డీ పార్ట్ అంటాం. నెక్స్ట్ ఎక్స్ అంటే అవుట్ అని, ఒక పార్ట్ని విని డెసిషన్ చెప్తారు కాబట్టి దాన్ని ఎక్స్ పార్ట్ అంటాం. ఆ భాగం నీ మీద ఉంటే దాన్ని ఇంపార్ట్ అని చెప్పాను. ఓకే, నెక్స్ట్ పార్షియల్, రిలేటింగ్, ఒక విషయానికి సంబంధించి నీకు సగమే తెలుసు అని చెప్పాల్సి వచ్చినప్పుడు పార్షియల్ అంటాం. ఒక దానిలో నువ్వు భాగం అయితే పార్ట్ టేక్ అంటాం, పార్టిసిపేట్ అంటాం. సిప్ అంటేనే అర్థం టు టేక్ అని చెప్పాను. పార్టికల్ ICLE అంటేనే అర్థం స్మాల్ అని, స్మాల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే దాన్ని పార్టికల్ అంటాం. రీపార్టీ అంటే క్విక్ అండ్ వెట్టి రిప్లేస్ అని అర్థం. ఓకే అండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ వెంకట్ సాయి స్టడీస్.